ఏదైతే ఇప్పుడు కీలకమైనటువంటిది ఎపిస్టన్ ఫైల్స్ జరిగిందో, ఆ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అందులో ప్రధానమైనటువంటిది ఆహ్, అంటే ఎపిస్టన్ ఫైల్స్ లైంగిక సంబంధాలే కాదట. అదేదో ఇదివరకు ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్‌లోని క్రికెట్టు, అట్లాగే 'పీటీ ఉషాలోని పరుగు' లేపోతే ఇట్లాగా ఎవరెవరైతే ప్ర అగ్రభాగంలో ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి జెనెటిక్స్ టచ్ చేసి దాంతో అద్భుతమైనటువంటి పిల్లల్ని సృష్టించాలని కోరుకుంటారు గదా! అట్లాగా ఈ కోటీశ్వరులందరూ ప్రయత్నించారట. సుపీరియర్ క్వాలిటీ హ్యూమన్ రేస్ సృష్టించడం కోసం టీనేజ్ అమ్మాయిల్ని గర్భవతుల్ని చేయడానికి ప్రయత్నించారట. బిలియనీర్లందరూ గూడా దేశాధ్యక్షులు గాని, బిలియనీర్లు గాని, శాస్త్రవేత్తలు గాని, మేధావులుగా వివిధ రంగాల్లో జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నోళ్ళు తమను తాము అంటే తమలాగానే ఇంకొక మనుషుల్ని సృష్టించుకోవడానికి తమ జన్యువులతో అనాలా? లేపోతే తమ సెక్సువల్ కాన్సెప్ట్‌తో పిల్లల్ని కనడం అనమాట. అందుకోసం ఈ పిల్లల్ని వాడారు అనేది ఒక ఎత్తయితే, ఈ ప్రపంచంలో అంతా శక్తివంతులే ఉండాలి. శక్తిహీనులు ఉండటానికి వీల్లేదని జెప్పేసేసి వృద్ధులు, పేదలు, శారీరకంగా ఆరోగ్యపరంగా బలహీనులైనటువంటి వాళ్ళని ఒక్కసారిగా లేదా క్రమక్రమంగా తొలగించి ప్రపంచ మానవ జనాభా నియంత్రించాలన్నటువంటి ప్రయత్నంలో భాగమే కరోనా వైరస్ కూడా వీళ్ళే సృష్టించారు అన్నటువంటిది ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతోంది.